నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ తర్వాత అదే నార్సింగి పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ వర్సెస్ శ్రేష్ఠి తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే నార్సింగి పోలీస్ స్టేషన్లో మరో కొత్త కంప్లైంట్, సెలబ్రిటీ కంప్లైంట్ రిజిస్టర్ అయింది. అదే హర్షసాయి వర్సెస్ మిత్రా శర్మ. ఇకపోతే ఈ కేసులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మాట్లాడుకునే ముందు ఫస్ట్ మిత్రా శర్మ గురించి మాట్లాడుకుంటే, ఈ అమ్మాయికి గత 6 years బ్యాక్ యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడతో పాటు ట్రావెల్ చేసినటువంటి స్నేహితులు నాకు బాగా తెలుసు. ఆ తర్వాత బిగ్ బాస్లోకి వచ్చింది. సో వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఏంటంటే, ఈ అమ్మాయి అప్పు తీసుకుంటే తిరిగి ఇచ్చే లక్షణం కాదు. అంటే అప్పుడు తన దగ్గర అసలు రూపాయి కూడా ఉండేది కాదు. 1500, 1000 రూపాయలు అలా అప్పు చేసేది 6 ఏళ్ల క్రితం. తన దగ్గర ఏమీ ఉండేవి కాదు. సరైన డ్రెస్సెస్ కానీ సరైన ఇవి కానీ నథింగ్ షీ హ్యాజ్. అంటే మంచి ఫోన్ కూడా ఉండేది కాదు. కట్ చేస్తే 5 years 6 years తర్వాత ఇప్పుడు మిత్రా శర్మ అలా ఉండడం ఆ ఫ్రెండ్స్కి ఎవరికి అర్థం కావట్లా. ఈవెన్ వాళ్ళకు కూడా తెలియదంట. బట్ మంచి గ్రోత్ అని చెప్పుకోవచ్చు. వెరీ గుడ్. అదైతే అప్రిషియేట్ చేయొచ్చు ఆ అమ్మాయిని. ఇంకా ఆ తర్వాత ఒక 1500 రూపాయలు ఒక అమ్మాయి దగ్గర తీసుకొని ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు మిత్ర. నెక్స్ట్ బిగ్ బాస్కి వచ్చింది, సరే బాగానే ఉంది. బిగ్ బాస్లో 100 days ఉంది మిత్ర. ఈ 100 days విషయానికి వస్తే, ఇతను నాకు సర్వంతర్యామి, ఇతనే నాకు చాలా ఎక్కువ, నాకు అమ్మ లేదు నాన్న లేదు ఎవ్వరు లేరు, మొత్తం నాకు కర్త కర్మక్రియ ఇతనే అని ఒక అతని మనకు పరిచయం చేసింది. కట్ చేసి అది అయ్యి జస్ట్ 2 years బ్యాకే ఆ బిగ్ బాస్ హౌస్లో ఉంది ఆ అమ్మాయి. ఇప్పుడు 2 years తర్వాత నౌ ఈ 2024లో హర్షసాయి అనే అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. నాకు హోటల్ రూమ్లో స్టోరీ డిస్కషన్ అని పిలిస్తే వెళితే కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి నాకు తాగించి నాపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అండ్ ఇంకా వేధించాడు, హింసించాడు, బోల్డ్ అని పెట్టేసింది. సరే బాగానే పెట్టింది, అంత బాగానే ఉంది. ఒకటి స్టోరీ డిస్కషన్స్కి వెళ్ళినప్పుడు మత్తు మంది ఇస్తే రేపు జరిగినటువంటి అమ్మాయి తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఇంకో కేసు ఎలా పెట్టిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అదొక వింత, ఎవరికి తెలియదు. అండ్ నెక్స్ట్ ఈమె బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇప్పటికి 2 years అయింది. హర్షసాయితో సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇప్పటికి 1.5 year అయింది. హర్షసాయితో దూరంగా ఉంటూ 1 year అయింది. సో సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి 1.5 year అయింది అంటే అంతకుముందు షూట్ మొదలై ఇంకో 6 months ముందు అయింది. సో ఈ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత హార్డ్లీ 2-3 months లోపలే హర్షసాయిని కలిసింది. అతనితో సినిమా ఓకే అయింది. తను డైరెక్టర్ కమ్ హీరో, ఈమె ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్. అంతవరకు బాగుంది. ఇప్పుడు 100 రోజుల తర్వాత ఇతనే నా సర్వాంతర్యామి, ఇతనే నాకు మొత్తం అని ఒక అబ్బాయిని మనకు పరిచయం చేసింది కదా. అంటే హర్షసాయి పరిచయం కాగానే 3 నెలలు అతను వదిలేసిందా, లేకపోతే అతనితో పాటు హర్షసాయితో కూడా ఎఫ్ఐఆర్ కొనసాగించిందా, అంటే అతనితో మోసం చేసి హర్షసాయితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడిపిందా? ఇది ఆవిడే సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే తను పెట్టిన మామూలు కేసులు అలా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ హర్షసాయితో సినిమా ఓకే అయిన తర్వాత చిన్న సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కాపీ రైట్స్ విషయంలో ఇద్దరికి గొడవ. పూర్తి హక్కులు నాకే కావాలి, నేను నిర్మాతని అని. లేదు, నా వల్లే నీకు ఆ క్రేజ్ వస్తుంది, ఎందుకంటే నేను సినిమా చేస్తానంటే నాకంటూ ఒక గుడ్ విల్ ఉంది, కాపీ రైట్స్ నాకు కావాలి, నేను ఇవ్వను ససేమిరా అంటే సరే ఇవ్వకుంటే పోతే పో అని చెప్పి ఇద్దరు కటీఫ్ అని అక్కడ అనుకున్న తర్వాత 2 కోట్లకి నాకు డబ్బులు నాకు ఇచ్చేసే, నిన్ను నమ్మి ఇన్వెస్ట్ చేశానని ఈ పిల్ల అనింది. తనేం చేశాడు, నా టైంనంతా నీకు ఇచ్చాను, నా విలువైన టైంని, ఆ టైంలో నేను వీడియోలు చేసుకుంటే ఇంతకంటే ఎక్కువ వచ్చేవి, అయినప్పటికీ నేను నీకోసం నా టైం ఇచ్చాను, ఇట్స్ ఓకే, ఇంకా చెప్పాలంటే నువ్వే నాకు ఎక్కువ, కానీ నేనేం అడగట్లేదు అని వదిలేసుకున్నారు. 1 year నుంచి గొడవ నడుస్తూనే ఉంది. తర్వాత ఈ అమ్మాయి ఎవడో రోడ్ల మీద తిరిగేటోడిని ఒకరిని తీసుకొచ్చి వాడికి చిల్లర 1,00,000 రూపాయలు ఇచ్చి హర్షసాయి మీద బెట్టింగ్ యాప్స్ అని ప్రొజెక్ట్ చేయించింది. వాడు కూడా అదే పనిగా 4-5 ఛానళ్ళు తిరిగి వాడికి వచ్చింది రాంది అంతా వాగి హర్షసాయి మీద బురద జల్లే ప్రోగ్రామ్ పెట్టుకొని వెళ్ళాడు. వాడి బండారం బయటపడేసరికి ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు. అలాంటి వాళ్ళ పేర్లు మాట్లాడడం కూడా అనవసరం. ఇప్పుడు తను ఎన్ని రకాలుగా బ్యాడ్ చేసినా సరే తను లొంగట్ల. ఒకానొక సిచ్యువేషన్లో నాకు తెలియదు, నా డబ్బులు ఇవ్వు, నాకు ఇస్తావా ఇవ్వవా అంటే నేను ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటావు పో, నీ దిక్కునే చోట చెప్పుకో. ఇప్పుడు మిత్రా శర్మ ఏం చేసింది, ఒక హర్షసాయి యాక్చువల్గా కొంచెం వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంటే తన ఫోను ఆల్మోస్ట్ ఒక 20 hours 22 hours ఆఫ్లో ఉంటుందని తెలుసుకొని కరెక్ట్ టైం చూసుకొని లాయర్ని పెట్టుకొని నార్సింగి పోలీస్ స్టేషన్లో అతని పైన ఈ కంప్లైంట్స్ అన్నీ పెట్టింది. అంటే తను రెస్పాండ్ అయ్యి బయటికి రావడానికి కొంచెం టైం పట్టే టైప్లో వెళ్ళిందనమాట. ఇప్పుడు అప్పు యాక్చువల్గా అది అప్పు కూడా కాదు, బేసిక్గా చెప్పాలంటే డబ్బులు ఇవ్వలేదన్నందుకు అత్యాచారం కేసు పెట్టింది. అండ్ తనకు ఇంకో విషయం తెలుసు, ఏంటి, హర్షసాయికి వాళ్ళ నాన్నకు పడదు,
వాళ్ళ ఇంట్లో నుంచి ఇతన్ని గెంటేశారు, ఏదో గొడవలు ఉన్నాయి అన్నట్టుగా ఒక వార్త బయట చక్కర్లు కొట్టింది. ఆ విషయం మీకు తెలిసినట్టుగా ఉంది. దానికోసం ఇప్పుడు వాళ్ళ తండ్రి మీద కూడా కేసు పెట్టింది. తండ్రి కొడుకు కలిసి నా మీద అత్యాచారం చేశాడు అని. ఎందుకు ఇలా కేసు పెట్టినా చాలా తెలివిగా ఇప్పుడు పోలీసులు వెళ్ళి ఆ తండ్రిని అరెస్ట్ చేసి తీసుకొస్తే అసలు నా కొడుకే కాదు, వాడు ఇది వాడు అది అని అడ్డమైన వ్యవహారాలన్నీ చెప్పాలి. చెబితే హర్షసాయికి ఉన్నటువంటి ఫేమ్ సొంత తండ్రే ఇలా చెప్తున్నాడు. మనకి బాగా గుర్తుంటే లాస్ట్ టైం బర్రెలకి ఎపిసోడ్లో జరిగింది ఇలాగే. సొంత తండ్రి ఆమె గురించి నెగిటివ్ చెప్పేసరికి ఆమె మీద ఉన్న అప్పటిదాకా వచ్చిన ఫేత్ అంతా పోయింది. సేమ్ హర్షసాయి మీద జనాలందరికీ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి అతన్ని రోడ్డు మీదకి వదలాలి. ఇది ఈవిడ ప్లాన్ అనమాట. సేమ్ యాజ్ యూజువల్గా ఇంతకుముందు లావణ్య రాస్తారన్న ఎపిసోడ్లో లావణ్య ఎలా అయితే చేసిందో ఇక్కడ కూడా అలాగే ఉంది. సో ఈ కేసులో ఇప్పటి వరకు మోస్ట్ చెప్పండి, చాలామంది హర్షసాయి అలా చేశాడు ఇలా చేశాడు అంటున్నారే కానీ మనం లావణ్య రాస్తారన్ కేసులో కూడా ఇద్దరు మాటలు విన్న తర్వాత ఒక అభిప్రాయం కలిగింది. ఇక్కడ కేవలం మిత్రా శర్మ మాటలే విన్నారు. ఆ అబ్బాయి ఆల్రెడీ చెప్పాడు, రేపు మాపు వస్తాను, నా అడ్వకేట్ మాట్లాడతారు దీని గురించి అని బయటికి చెప్పుకుంటూ వచ్చినప్పటికీ కూడా తనంతట తాను వచ్చి మీడియాకి చెబితే తప్ప ఎవరిని తప్పు ఒప్పు అనేది డిస్కస్ చేయడం చాలా కష్టం అంతే. అండ్ ఆల్రెడీ అర్థమైపోతుంది ఈ అమ్మాయి పెట్టింది ఫేక్ కేసు అని చెప్పేసి. ఆల్మోస్ట్ 99% అందరికీ అర్థమైంది ఇది కేవలం హర్షసాయి మీద బురద జల్లే కార్యక్రమమే. అండ్ ఇంక ఈ పిల్ల 35, అతను జస్ట్ 24. ఈవిడ అతన్ని రేప్ చేయాలా, అతను ఈవెన్ రేప్ చేయాలా, ఈవిడే ఆలోచించుకోవాలి ఇంకా చెప్పాలి అంటే. ఆ రకంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే అండ్ ఇప్పుడు ఒక అథెంటిక్ డౌట్ అందరికి వచ్చేది నేను చెప్తున్నా, 2 కోట్లు హర్షసాయికి ఈజ్ నథింగ్ మ్యాటర్, జస్ట్ పీనట్స్. అంటే వ్యవహారం చాలా దూరం వెళ్ళొద్ది, నేను బ్యాడ్ అవుతాను, మా ఫ్యామిలీకి దూరం అవుతాను, నేను జైలుకి వెళ్తాను, నా మీద ఒక అమ్మాయి ఎలిగేషన్ పాస్ చేయబోతుంది, ఆవిడకి 2 కోట్లు ఇస్తే సైలెంట్ ఉంటుంది అనే వ్యవహారం అయితే 2 కోట్లు ఇచ్చి సైలెంట్ ఉండొచ్చు. కానీ నేను ఎందుకు ఇవ్వాలి, ఎంతకి వెళ్తావో వెళ్ళు, నేను అంత దాకా తేల్చుకుంటా, నువ్వు అమ్మాయివి అన్న ఉమెన్ కార్డ్ వాడుకొని అబ్బాయి మీద ఎలిగేషన్ పాస్ చేస్తా, నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావు, ఈవెన్ ఐ విల్ ఆల్సో ఫైట్ అన్నట్టుగా సేమ్ రాస్తాడు ఎలా అయితే ఫైట్ చేశాడో ఇప్పుడు ఇతను కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అండ్ అది అర్థమవుతూనే ఉంది. 2 కోట్లు పెద్ద విషయం కాదు ఈ పిల్లని వదిలించుకోవడానికి, కానీ ఇవ్వలేదు అంటే నువ్వేం చేసుకుంటావో అది చేసుకొని నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నట్టుగా తను కౌంటర్ ఇవ్వడమే. అండ్ ఇప్పుడు బయటపడే ఆడియో క్లిప్పింగ్లు బయటపడుతుంటే ఏమంటున్నారు, ఇతను మాట్లాడిందంతా కట్ చేసి ఆమె మాట్లాడిందే ఉంచారు అని ఒక వార్త. సరే, ఒక వీడియో కనబడుతుంది, దాంట్లో హర్షసాయి ఆమెకి ఇలా చూపించి ఏదో ఫోన్ చూపించి ఏదో చెప్తున్నట్టుగా ఉంది. దాన్ని ఏం చేస్తున్నారంటే ఆమె న్యూడ్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి చూడండి అని చూపించి ఆమెను బెదిరిస్తున్నట్లుగా చెప్తున్నారు. బట్ ఏదైనా సరే ఎలిగేషన్స్ పాస్ చేయడం చాలా సింపుల్, కానీ అథెంటిసిటీ కనుక్కోవడం అనేది కొంచెం టైం పడుతుంది. ఈ కేసులో మాత్రం అవుట్ రైట్గా చెప్పొచ్చు, బ్లైండ్గా చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు, 3 కళ్ళ ముసలమ్మాయిని అడిగినా చెప్తారు, దీంట్లో హర్షసాయి తప్పేం లేదని బ్లైండ్గా నమ్మొచ్చు. అంతా చెప్తున్నా. ఇంకా ఇప్పుడు తన అడ్వకేట్ వస్తున్నాడు, ఆల్మోస్ట్ ఫైట్ చేస్తున్నాడు విజయవాడ నుంచి. అండ్ అలాగే తను కూడా రేపు మాపో ప్రెస్ మీట్ ముందు పెట్టడానికి, అంటే కొంచెం ఆధారాలు అవి కావాలి కదా, ఎత్తుక్కుంటున్నాడు అంతే, అంత మించి ఇంకేం లేదు. పైగా ఒక షాకింగ్ డెసిషన్ మళ్ళీ ఈ కేసు వాళ్ళ నాన్న మీద పెట్టింది. వాళ్ళ పేరెంట్స్ని కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా తన మీద ఉంది కాబట్టి అవన్నీ సెట్ చేసుకొని తెర ముందుకు వస్తాడు. పెద్ద విషయం ఏం కాదు. తను వెల్ ప్లాన్డ్గా వెళ్ళింది, బట్ తను ప్రీ ప్లాన్డ్గా లేదు అంతే, అంతమించి ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్.